2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సరే, శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ సీజన్ లో బంగారం ధర అనేది ఎలా ఉండబోతుంది? ఈ మాసం మొత్తం పెరుగుతుందా, తగ్గుతుందా? ఎప్పుడైతే చాలా తక్కువ ధరకే బంగారం వస్తే అప్పుడే కొనుక్కుంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇది కామెడీ కాదు, ఇది నిజము. ఒక నిజం చెప్పబోతున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ ఇదే నెలలో రాఖీ పండగ కూడా ఉంది కాబట్టి సో ఆన్ ద 28th of August ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది అక్కలు చెల్లెలందరూ కూడా బంగారము గిఫ్ట్ గా పొందాలి అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ అన్నయ్యల్ని వాళ్ళ తమ్ముల్ని బకరా చేద్దామని. ఐఎమ్ నాట్ జోకింగ్. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, అంటే సీరియస్ గా చాలా మంది వాళ్ళ ఎవరి బడ్జెట్ ప్రకారంగా వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా ఒక మాసమైన లైక్ లిటరలీ ఒక గ్రాము ఆర్ గ్రాము కంటే తక్కువ కూడా ఉన్నా గానీ బంగారము ఇవ్వడానికి ఎవరు వెనకాడరు. అఫ్ కోర్స్ ఎవ్రీ బ్రదర్ వాంట్స్ దేర్ సిస్టర్స్ వెరీ హ్యాపీ. సో బంగారు రాఖీలు కూడా కొందామని చెప్పి కొంతమంది ప్లాన్ లో ఉండేనంట. నాకు ఫోన్ లో చెప్పారు, లైక్ సార్ ₹1,00,000 దిగిపోతే బాగుండు, ఒక బంగారం రాఖీ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉండేది, అట్లీస్ట్ మా బ్రదర్స్ కి సిస్టర్స్ వైపు నుంచి ఒక బంగారం రాఖీ మాకు అందేది అని చెప్పేసి. లేదంటే ఇక్కడ బ్రదర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్స్ అ ట్రెడిషన్, ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెడిషన్. భారతదేశము ఈ ట్రెడిషన్ గురించి ప్రపంచం అంతటా కూడా చాలా పెద్ద పెద్ద టాపిక్స్ లో మాట్లాడుకున్నారన్నమాట. లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హార్వర్డ్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా రక్షాబంధన్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుంటున్నారు అక్కడ. సో ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో కానీ ఎవరైతే కళలు కొన్నారో ₹1,00,000 కిందికి వస్తుంది బంగారం, అక్కడ వీ కెన్ బై గోల్డ్ ఫర్ సిస్టర్స్ ఆర్ యూ కెన్ బై గోల్డ్ ఫర్ అన్ ఎక్స్క్యూజ్. అంటే బంగారం కొనడానికి ఒక ఎక్స్క్యూజ్ కావాలి ఇండియాలో. కానీ మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు, బాబుల్లారా మీరందరూ కాస్త జాగ్రత్తగా డబ్బుల్ని వాడుకోండి. ఎక్కువగా ఇంపోర్ట్ పైన ప్రెషర్ పడుతుంది ఇండియాలో, ఎందుకంటే గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని వల్ల డాలర్ అనేది మన దేశం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి సో కొంచెం అంతా మీరు కంట్రోల్ చేసుకోండి. 1 సంవత్సరం అంటారా, పరిస్థితులు బాగా లేకపోతే ఒకవేళ 2 సంవత్సరాలు కూడా అవసరమైనా కాస్తంత మీరు డబ్బులు సేవ్ చేసుకోండి. అది మంచి నూనె అయినా కానీ కాస్తంత చూసుకుంటూ వాడండి అని వారు చెప్పడం జరిగింది. బేసిక్ గా ప్రైమ్ మినిస్టర్ ఇప్పటిదాకా నేను పుట్టినప్పటి నుంచి అయితే ఎవరు ఈ మాట చెప్పలేదు. బట్ ఎందుకంటే కష్టకాలము అలా వచ్చింది కాబట్టి ప్రతి రూపాయి సేవ్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అన్నారు. సరే, గుడ్. దాని వల్ల ఏంటంటే 100 గ్రామ్స్ బిస్కెట్స్ కొన్న వాళ్ళందరూ కూడా హెవీ ప్రైడ్ రేట్స్ లో కొన్ని ఉన్నారు, చాలా మంది లాస్ అయిపోతున్నారు. సో వాళ్ళకి సింపుల్ గా ఒకటే మాట అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది మీకు. అది మీకు ఎక్స్చేంజెస్ లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ గోల్డ్ ని మీరు సెల్ చేసుకోవచ్చు, బై చేయకుండానే మీరు గోల్డ్ సెల్ చేసుకొని మరి మీరు డబ్బులు చేసుకోవచ్చు అన్న ఒక మంచి అవకాశము చాలా మందికి అసలు తెలీదు. తెలిసిన వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ తొలగించాలి అంటే మనము 15th ఆగస్ట్ కోసము 15th ఆగస్ట్ రోజున చేయబోయే ఒక మాస్టర్ క్లాస్ లో ఉండబోతుంది. అందులో స్టాక్ మార్కెట్ గురించి మీరు నేర్చుకోవచ్చు, అదొక బోనస్ అవుతుంది అనమాట. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ గురించే కాకుండా మీరు స్టాక్ మార్కెట్ లో కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ పొందొచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ని మీకు హెల్ప్ అవుతుంది అన్న విషయం కూడా మీరు నేర్చుకుంటారు ఆ 15th ఆగస్ట్ రోజున. నా దీంతో పాటు 1 మంత్ వరకు అందరికీ కూడా ఆన్లైన్ లో, ఫోన్ లైన్ లో కానివ్వండి ఆర్ చాట్స్ లో కానివ్వండి, నేను మీ అందరికి కూడా పర్సనల్ సపోర్ట్ ఇస్తాను ఈ మాస్టర్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి. నౌ కమింగ్ బ్యాక్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బంగారము దాదాపు 1,38,000 నుంచి 1,55,000 వరకు వచ్చింది శిరీష. అంటే ₹17,000 పెరిగిందండి. 17,000. క్యాన్ ఎనీబడి ఇమాజిన్? ఒక నెల లోపల, నేను అనుకుంటా నెల కూడా కాలేదండి, ఇట్స్ నాట్ ఈవెన్ అ మంత్, లెస్ దెన్ 15-20 డేస్ అనుకుంటాను. ఆ గ్యాప్ లోనే మీకు ₹17,000 బంగారం పెరిగిందంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అదేంటి సార్ సడన్ గా 1,40,000 వరకు వచ్చిన బంగారం కాస్త కింద పడిపోతుంది కదా, అదిగో ఇప్పుడు 1,20,000 వస్తుంది, అప్పుడు 1,10,000 వస్తుంది అనుకుంటే ఇది సడన్ గా మళ్ళీ పెరిగి కూర్చుంది. సింపుల్ అండి. 1,93,000 వరకు వెళ్ళిన తర్వాత 1,38,000 యాక్చువల్ గా దీనికంటే ముందు 1,29,000 వరకు కూడా రావడం జరిగింది కాబట్టి సో కాస్తంత అటు ఇటు అవ్వడము కామన్ అది. సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇంతగానం పెరిగింది కదండి, దాదాపు చూసుకుంటే ఇంతగానం బంగారం పెరిగిన తర్వాత మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ఉండబోతుంది ఇవాళ రోజున అంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫాల్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే 1,50,000 ఒక 55,000 1,55,000 ఒకసారి దాటితే 1,60,000 టచ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని పైకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ
1,55,000 దాటకపోతే ఒకసారి కిందికి 1,51,200 ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్స్ ఆర్ 1,50,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందులోనే భాగంగా చూసుకుంటే నిన్న సాయంత్రము 5 గంటలకి ముహూర్తం పెట్టిందండి బంగారం. అంటే ఫాల్ మనం చెప్తాం కదా 5 to 9 మధ్యలో ముహూర్త సమయం ఉంటుంది. మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ విశేషాలు రాబోతున్నాయి అవన్నీ కూడా. సో అక్కడ నుంచి చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ మంచి ఇంటర్మీడియట్ హై చేశాక అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వంగానే ఇవాళ అదే ఫాల్ అనేది కంటిన్యూ అయింది. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ పొద్దున ఒక గంట సేపట్లోనే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాదాపు మీకు ₹1,000 పడిపోయిందండి బంగారం. ఇది ఎలక్ట్రానిక్ గోల్డ్ లో చెప్తున్నాను. కానీ స్పాట్ మార్కెట్ లో తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటే కాస్తంత ఆ మార్కెట్ లో ఉన్న ర్యాలీ కాస్త ఇప్పుడు కనిపిస్తుంది. సో స్పాట్ మార్కెట్ లో చూసుకుంటే భారీగా పెరగలేదు. మొన్నటి దాకా ₹300, ₹200, ₹100 ప్రతిరోజు పెరిగిన బంగారం స్పాట్ మార్కెట్ లో చూసుకుంటే ఈ రోజున ₹27 పెరిగిందండి. అంటే ఇట్ వాజ్ అ స్మాల్ టైనీ కైండ్ ఆఫ్ అ రైజ్ అన్నమాట. సో మనందరికీ కూడా చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ మీరందరూ కూడా దీని వల్ల ఏంటంటే ఒక ఫుల్ క్లారిటీ పొందుతారు. ఇంకొక విషయం ఏంటంటే సిల్వర్ కి సంబంధించిన కొన్ని లింక్స్ ఉంటాయి బంగారంతో ముడిపడినవి. అది సిల్వర్ వీడియో మీకు తెలియజేస్తాను కాబట్టి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సిల్వర్ వీడియో మిస్ అవ్వకండి. బికాస్ 50% ఇక్కడ నాలెడ్జ్ పొందితే మిగతా 50% మీకు సిల్వర్ లో హెల్ప్ అవుతుంది. దట్ మేక్స్ 100% కైండ్ ఆఫ్ 360 నాలెడ్జ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కెట్ లో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే గ్రాము బంగారము ₹15,513. ఇది దాదాపు ₹27 పెరిగింది. సో మీ అందరికి అది నేను చెప్పాను ఇందాక. ఇంకొక విషయం చూసుకుంటే మనకు కావాల్సినంత కైండ్ ఆఫ్ ఫాల్ ఒకవేళ మనకు కనిపిస్తుందా అంటే ఎస్, మీరు ఇక్కడ గోల్డ్ మెగా ఇక్కడ అందరికి చూపిస్తున్నాను. సో ఈ ఫాల్ అనేది మనం చూసుకుంటే యాక్చువల్ గా నిన్నటి రోజున సాయంత్రం 6:30కి ₹1,55,835. ఇన్ఫాక్ట్ 1,55,000 కూడా దాటిపోయిందండి నిన్న సాయంత్రము. సో 1,56,000 దరిదాపుల్లోంచి చూసుకుంటే మీకు గోల్డ్ ఇవాళ పడిపోవడం జరిగింది 1,54,000. అంటే మోర్ దాన్ ₹2,000 ఫాల్ అయిందండి. సమ్వేర్ అరౌండ్ 2,000 అప్రాక్సిమేట్లీ 2,000 వరకు ఫాల్ అయింది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ మీకు విత్ ఇన్ 12 hours లో వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ లో చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. మార్కెట్ కాస్త బాగా ఆయాసంగా ఉంది. సో ఇట్స్ టైమ్ టు టేక్ అ గ్యాప్ అన్నమాట. కాస్తంత గ్యాప్ తీసుకున్న తర్వాత వి విల్ కంటిన్యూ విత్ ద ర్యాలీ అని చెప్తుంది కాబట్టి సో మార్కెట్ లో అందరికీ కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది వెరీ ఇంపార్టెంట్లీ ఇంట్రాడే లెవెల్స్. సో ఒకవేళ పడిపోతుంది ఇంకా అనుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు 1,51,000, 1,50,000, 200 దాకా వస్తుంది కాబట్టి. సో నిజంగానే మనం చూసుకుంటే ఇక్కడ ఇంట్రాడేలో ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ చూపిస్తుంది అంటే రెసిస్టెన్స్ కూడా మనం నోట్ చేసుకోవాలి, ఎందుకైనా మంచిది. సో 1,55,774, 1,56,606, 1,57,498. అండ్ సపోర్ట్స్ విషయానికి వస్తే 1,54,050 రూపీస్, 1,53,158. సపోర్ట్ 3 ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో 1,52,326 లాంటి రేంజెస్ కింది వరకు వచ్చే అవకాశం ఉందా లేదా అది మనం వెయిట్ చేయాలి. అండ్ ఇవాళ సాయంత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది న్యూస్ పరంగా. అండ్ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయి గోల్డ్ గురించి. కాల్ చేయండి, మీ అందరికి అలాంటి ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్ గా అందిస్తున్నాను, మీకు హెల్ప్ చేస్తా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.